జై శ్రీరామ్ గైస్ అందరికి. సో ఈ రోజు వీడియోలో మనం లాసెస్ అన్ని ఎలా కవర్ చేసి దాన్ని మళ్ళీ మనం ప్రాఫిటబుల్ ట్రేడర్ గా ఎలా ఉండాలని చెప్పేది ఈ కాన్సెప్ట్ అన్నమాట. సో లైక్ మనం రిస్క్ ఎలా మేనేజ్ చేయాలి, మన రిస్క్ రివార్డ్ రేషియో ఎంత పెట్టుకొని మేనేజ్ చేయాలి. సో లైక్ ఈ టాపిక్స్ అన్ని మనం కవర్ చేయబోతున్నాం అనమాట ఈ వీడియోలలో. సో ఈ వీడియో ది మోస్ట్ ఇంపార్టెంట్ ఉండబోతుంది ఎవరెవరికి అయితే సో ఇప్పటి వరకు ట్రేడింగ్ లో లాసెస్ అయినాయో ఆ లాసెస్ మొత్తం రికవర్ చేసుకునే ఒక సింపుల్ ప్రాసెస్ అనేది మేము ముంగట తెచ్చేసాం అనమాట. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోతాం గైస్. క్లియర్ గా మనం ఏం ఫాలో అవ్వాలి దాన్ని మనం రిస్క్ రివార్డ్ రేషియో అంటారు. రిస్క్ రివార్డ్ రేషియో. సో ఈ రిస్క్ రివార్డ్ రేషియో అనేది మనం ఎలా పెట్టుకోవాలంటే ఇది మొత్తం ట్రేడింగ్ లలో మీకు దొరికే ఒక లీస్ట్ స్ట్రాటజీ అనేది ఇస్తారు. లీస్ట్ స్ట్రాటజీ వచ్చేసి 1:1.5, 1:2, 1:2.5, 1:3, 1:3.5, 1:4. ఇంతే ఉండాలి మన రిస్క్ రివార్డ్ రేషియోస్ అనేది. నేను దీంట్లో మెయిన్ ప్రిఫర్ చేసేది 1:2 రేషియో అనేది నేను ఎక్కువ యూజ్ చేస్తాను బికాస్ అది నాకు మంచి టార్గెట్ ఇస్తుంది. నేను ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ దగ్గరికి అయితే తీసుకుపోతుంది 1:2 రేషియో అనేది. సో ఇంకా మీకు సింపుల్ గా చెప్తాను. సో 1:2 రేషియోలో మీకు ఇప్పుడు 1 lakh క్యాపిటల్ ఉంది మీ అకౌంట్లలో. 1 lakh క్యాపిటల్ ఉంది మీ దగ్గర. సో ఆ 1 lakh క్యాపిటల్ ని ఎలా చేయాలి, దాంట్లోకి 5% అంటే ఎంత గైస్ 5,000 మీకు పర్ డే లాస్ అనేది మీరు యాక్సెప్ట్ చేయాలి. పర్ డే నాట్ ట్రేడ్. డేలలో మీరు 2 ట్రేడ్స్ తీసుకోండి. మినిమం 2 ట్రేడ్ మాక్సిమం 2 ట్రేడ్స్ తీసుకోండి గైస్. సో అండ్ ఆ 2 ట్రేడ్స్ కూడా 5% లోనే మీ లాస్ అనేది అయ్యేలా చూసుకోండి. సో లైక్ 2 ట్రేడ్స్ తీసుకుంటే ఒక ట్రేడ్ లో 2,500, ఇంకో ట్రేడ్ లో 2,500 అనేది కట్ అవ్వాలి గైస్. అంతకంటే ఎక్కువ అనేది కట్ అయింది అనుకో మన రిస్క్ రివార్డ్ రేషియో అనేది స్పాయిల్ అవుతుంది. సో అలా చేయకుండా సో నేనైతే ఒకటే ట్రేడ్ తీసుకుంటా 1:2 రేషియోలలో అండ్ వస్తే 5,000 పోతే 5,000 వస్తే 10,000 అన్నట్టు ఫిక్స్ అవుతా. సో ఇప్పుడు మొత్తం ఒక క్యాలెండర్ తీసుకోండి. ఒక మంత్ లో ఎన్ని డేస్ ఉంటాయి? 31 డేస్ ఉంటాయి. ఆ 31 డేస్లలో 2 సాటర్డే సండే, సో 2 4 8 డేస్ అనేది అట్లానే పోతుంది. 8 డేస్ అనేది వెళ్ళిపోతుంది. మళ్ళీ అదేంది ఫెస్టివల్స్ వచ్చేసి ఒక 3 డేస్, మళ్ళా అయింది మార్కెట్ బాగాలేదను, సో ఇలా ట్రేడింగ్ చేసే మూడ్ లేదను ఒక 10 రోజులు తీసేసేయండి. సో ఒక యావరేజ్ ఒక 10 డేస్ వేసుకుందాం గైస్. ఎక్కువ 10 డేస్ వేసుకుందాం ఈజీగా ఉండేలాగా. సో ఆ 10 డేస్ మీరు పర్ఫెక్ట్ గా ట్రేడ్ చేసాడు. దాంట్లో కూడా ఎక్కువ రేషియో కూడా అవుతుంది గైస్. మనం 50% వేసుకుందాం. 50% వేసుకుందాం. సో ఆ 50% వల్ల 5 ప్రాఫిట్ డేస్, 5 లాస్ డేస్. సో ప్రాఫిట్ వస్తే ఎంత గైస్? సో రిస్క్ రివార్డ్ రేషియో 1:2. లాస్ ఎంత పెట్టుకోవాలి? 5,000 పర్ డే. 5,000 5 2 3 4 5. నా ప్రాఫిట్ వస్తే ఎంత గైస్? 1 2 3 4 5. సో ఈజీ ఉంది గైస్. సో 5 డేస్ యాజ్ లాస్ తీసుకుందాం, 5 డేస్ ప్రాఫిట్ తీసుకుందాం. దాంట్లో 50 వేసి 5 5 25,000 అనేది మీరు పర్ మంత్ రిస్క్ చేస్తారు. అండ్ ప్రాఫిట్ వస్తే ఎంత వస్తుంది గైస్? 10 5 50,000. మీరు మొత్తం మంత్లలో 50,000 అనేది ప్రాఫిట్ చేసారు అండ్ 25,000 వచ్చేసి లాస్ చేసారు గైస్. సో లాస్ చేసినా కూడా మీకు ఎంత మిగిలింది మొత్తం మార్కెట్లలో? సో మంత్ ఎండింగ్ వచ్చేసరికి మీకు ఎంత మిగిలింది, మీ పోర్ట్ఫోలియో ఎంత ఉంటుంది? సో 25,000 మైనస్ 50, 25,000 రైట్. సో సింపుల్ మ్యాథ్స్ గైస్. సో 25,000 అనేది మీరు మంత్ ఎండ్ కల్లా ప్రాఫిట్ లోనే ఉంటారు. సో మీ లాస్ అనేది కాకుండా సో లాస్ ని ఈ విధంగా మనం మేనేజ్ చేసుకుంటూ వస్తాం. అండ్ దీంట్లో మనం ఏం చేయాలి? మన రిస్క్ మేనేజ్మెంట్ చేయాలి. మెయిన్ రిస్క్ మేనేజ్మెంట్ చేద్దాం గైస్. రిస్క్ మేనేజ్మెంట్ లో ఏముంటదంటే సో ఇప్పుడు మనం ఇందాక నేను తీసుకున్న ట్రేడ్ అయితే ఉందో దాంతో ఎగ్జాంపుల్ చెప్తా. సో ట్రేడ్ నాకు ఎంతలా పడ్డది? 172 ఉన్నప్పుడు కొన్నా. అది 1 అవర్ తర్వాత ఎక్కడ దాకా పోయింది? ఆల్మోస్ట్ నా టార్గెట్
10 పాయింట్స్ కి హిట్ అవుతూ 210 వరకు అయింది. 50 పాయింట్స్ హిట్ అయిందా, బట్ స్టిల్ నేను ట్రేడ్ కట్ చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి గైస్, మార్కెట్లల్లా మీ స్టాప్ లాస్ ఇది, మీ టార్గెట్ ఇది అన్నప్పుడు మార్కెట్ ఇక్కడ దాకా వెళ్ళి ఇక్కడ రివర్స్ కొట్టినా కానీ ఇక్కడ మాత్రం ఎగ్జిట్ అవ్వకూడదు గైస్. మార్కెట్ అనే ఎదర్ ప్రాఫిట్, ఎదర్ లాస్ ఆర్ ఎదర్ బ్రేక్ ఈవెన్, ఇవి మూడు ఎలిమెంట్స్ ఉంటాయి గైస్ మార్కెట్లల్లా. సో అది ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి. మధ్యలో ఎగ్జిట్ అయ్యారనుకో మీరు ట్రేడర్ కాదు, మీరు ఒక గ్యాంబ్లర్ అని గుర్తుపెట్టుకోండి. మనం ఇక్కడ గ్యాంబ్లింగ్ చేయడానికి రాలేదు, ట్రేడింగ్ చేయడానికి వచ్చినాం. సో ట్రేడింగ్ లలో ఇలా ఉంటది. సో మార్కెట్ అనేది ఈ రోజు నాకు ఇక్కడ దాకా పోయింది, ఇది ఎండ్ ఆఫ్ ది పీక్ లెవెల్ దగ్గరికి పోయి ఇలా రిటర్న్ అయిపోయింది. సో నేను వెయిట్ చేసిన, చలో మళ్ళీ ఒక పుల్ బ్యాక్ తీసుకొని వెళ్తామేమో వెయిట్ చేసినా కానీ కాలేదు, అది ఇంకా డైరెక్ట్ కిందికి వెళ్ళింది. సో నాకు తెలుసు ఎక్కడ కట్ చేయాలో తెలుసు నాకు. సో లైక్ ఇంకా నేను అది ఈ రోజు అయితే నేను లాస్ బేర్ చేయను, కావాలంటే నేను బ్రేక్ ఏం చేస్తే ఎగ్జామ్ 0కి కట్ చేసేస్తా అని తీసుకున్నా. బట్ నాకు అది ఏమైంది, వాలిటాలిటీ ఎక్కువైపోయి నాకు 400 లాస్ వచ్చింది, 10 పాయింట్స్ లాస్ వచ్చింది, మైనస్ 10 or 9 పాయింట్స్ లాస్ వచ్చింది. మార్కెట్ అనేది మీకు ఒక మంచి హెల్తీ క్యాండిల్ ఇచ్చింది, బై చేశారు, మార్కెట్ అనేది పోతుంది 50% రీచ్ అయిపోయింది. మీ టార్గెట్ ది 50% రీచ్ అయింది మార్కెట్. 50% రీచ్ అయినాక మీరు ఏం చేయాలి, ఇక్కడ నుంచి మన స్టాప్ లాస్ ని ట్రైల్ చేయాలి. ట్రైల్ చేసి ఏకదమ్ బ్రేక్ ఈవెన్, స్టాప్ లాస్ అనేది పైకి వచ్చేసి బ్రేక్ ఈవెన్ కి పెట్టేసారు. సో ఆ రోజు అయింది ఓన్లీ ప్రాఫిట్ అయినా రావాలి, లేకపోతే బ్రేక్ ఈవెన్ 0కే కట్ అయిపోవాలి, కానీ లాస్ మాత్రం కానీ ఆ రోజున. సో ఆ తర్వాత అలా చేసుకుంటూ పోతే ఏమైతుంది, మీకు ఇక్కడ 0 ఉంటుంది. ఈ రోజు మీ 5000 లాస్ అనేది ఏమైపోయింది, ఎగ్జామ్ 0. వస్తే ప్రాఫిట్, లేకపోతే 0, నథింగ్, లాస్ లేదు, ప్రాఫిట్ లేదు. సో అదే విధంగా చేస్తే ఇక్కడ ఏమైంది, మార్కెట్ ఇంకొంచెం పైకి వెళ్ళింది, 50గా 90% రీచ్ అయింది. 90% రీచ్ అయినాక ఏం చేయాలి, మీ స్టాప్ లాస్ తీసుకొచ్చి 50% మీదకి పెట్టేసేయాలి. 50% మీదకి పెట్టేసాలి మీ ఏంది స్టాప్ లాస్ వచ్చేసి. సో అప్పుడు ఏమవుతుంది, ఈ రోజు ట్రేడ్ వచ్చేసి ఎదర్ టేక్ ప్రాఫిట్ ఆర్ టేక్ ట్రైలింగ్ స్టాప్ లాస్. ఇవి రెండింటి బేస్ మీదే ఉంటుంది గైస్. ఇంకా పైగా ట్రైలింగ్ స్టాప్ లాస్ వల్ల మీకు ఏముంటది, సో లాస్ అనే డేనే ఉండదు. సో ఇలా చేసుకుంటూ పోతే మీది ఇది ఒక 5000 ఉంది కదా, ఇది ఒక రోజు 0 అయిపోతుంది, రైట్. ఇంకొక రోజు ఏమో బ్రేక్ ఈవెన్ డేస్ వచ్చేసి 0s అయిపోతాయి. మళ్ళీ ట్రైలింగ్ దగ్గరకు వచ్చేసి మీకు అది తక్కువ ప్రాఫిట్ అయినా వస్తుంది. ఎంత 10,000 వచ్చేది మీకు 5,000 వచ్చేసింది అనుకోండి, 50% పెట్టేసారు, రైట్. ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే అనేది ఒక లాస్ అయింది, మళ్ళీ నెక్స్ట్ డే అనేది ఒక ప్రాఫిట్ అయింది, మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి మళ్ళీ ట్రైలింగ్ అయింది, ఇంకా 0 అయింది. ఆ తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి మళ్ళీ ప్రాఫిట్ అయింది. సో ఏ విధంగా ఉంటుంది గైస్ ఇంకా మార్కెట్ అనేది మీది. సో మంత్ ఎండ్ కల్లా చూసుకో. సో బ్రేక్ ఈవెన్, ప్రాఫిట్ కూడా కాలే ఆ రోజు 5, 15, 25కి అనేది ఇక్కడ ప్రాఫిట్ అయిందా, అండ్ దీంట్లో ఎంత పోయింది 5 లేదు, ఓన్లీ 5,000. ఓన్లీ 5,000 అనేది మీకు లాస్ అయింది ఆ రోజు. మొత్తం మంత్ లలో 5,000 అనేది లాస్ అయింది. లాస్ట్ కి ఎట్ ది మంత్ ఎండ్ మీకు ఎంత మిగిలింది, మంత్ ఎండ్కి ఎంత మిగిలింది 25,000 అనేది మీరు ప్రాఫిట్ చేసుకోరు ఆ మంత్ లలో, అండ్ మళ్ళీ 5,000 అనేది మీకు అడిషనల్ లాస్ వచ్చింది. లాస్ట్ కి 20,000 అయితే ఉంది కదా గైస్. సో 20,000 అనేది మీకు మంత్ ఎండ్కి ప్రాఫిట్ ఉంది. సో ఈ విధంగా మనం రిస్క్ మేనేజ్మెంట్ చేస్తాం, ఇంకా మనీ మేనేజ్మెంట్ చేసుకుంటూ మనం మంత్ ఎండ్కి ప్రాఫిటబుల్ గా ఉండొచ్చు గైస్. సో అదే ప్రాసెస్ నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేసిన, అండ్ బ్రేక్ ఈవెన్ ఆర్ స్టాప్ లాస్ హిట్ అయ్యి టార్గెట్ హిట్ అవడం అనేది మోస్ట్ పెయిన్ఫుల్ గైస్. సో ఈ రోజు మనకి మార్కెట్ లో అలా ఇక్కడ ఒక మంచి బులిష్ ఇంగల్ఫింగ్ క్యాండిల్ దొరికింది గైస్. ప్రీవియస్ 2-3 క్యాండిల్స్ బాడీ అయితే కంప్లీట్ కన్సూమ్ చేసేసింది, మంచి క్యాండిల్ అది. సో దాని బేసిస్ మీద మనం ట్రేడ్ అనేది ఎక్స్క్యూట్ చేసినాం. ఇప్పుడు 935, ఆ తర్వాత ప్రైస్ డికే కంప్లీట్ చాలా ఎక్కువ ఉండే గైస్, ప్రీమియం డికే అనేది. సో ఇక్కడికి మనకు 20 పాయింట్స్ దాకా లాస్ వస్తుండే. సో మన టార్గెట్ వచ్చేసి ఈ రోజు 30 పాయింట్స్ లాస్ అండ్ 60 పాయింట్స్ ప్రాఫిట్ గా పెట్టుకున్నా. సో ఆ తర్వాత మార్కెట్ అనేది చాలా సేపు కన్సల్టేట్ చేసింది, ఆ తర్వాత ఒక 20 పాయింట్స్ ఇచ్చింది ఇక్కడ దాకా, మళ్ళీ బ్యాక్ 0కి వచ్చేసింది, మళ్ళీ ఇక్కడ 50 పాయింట్స్ ఇచ్చింది ఈ క్యాండిల్ దాకా 50 పాయింట్స్ ఇచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ అక్కడ నుంచి బ్రేక్ ఈవెన్ డైరెక్ట్ 0కి వచ్చేసింది. నేను ఎగ్జిట్ చేసేసిన, ఆ తర్వాత నాకు 400 అట్లా లాస్ వచ్చింది. ఆ తర్వాత చూడండి గైస్, నెక్స్ట్ ఇంకొక 1 అవర్ తర్వాత ఇక్కడ ఆల్మోస్ట్ ఎంత 90 పాయింట్స్ టార్గెట్ వచ్చేసింది గైస్. సో మన టార్గెట్ అయింది 60 పాయింట్స్, 90 పాయింట్స్ దాకా వెళ్ళిపోయింది. సో ఇలాంటి అయింది, సో చాలా డిప్రెసింగ్ ఉంటుంది గైస్. సో మన టార్గెట్ అనేది అచీవ్ అయింది. ఎప్పుడు మనం మార్కెట్ నుంచి మనం లాస్ తీసుకుని ఎగ్జిట్ అయినాక మన టార్గెట్ అచీవ్ అనేది చాలా పెద్ద
మైండ్ సెట్ చేస్తూ ఆ మైండ్ సెట్ బిల్డ్ చేసుకోండి. సో ఏదైనా కానీ ఇది ఇంకొక రోజు ఇంకొక ట్రేడ్ అంతే గైస్. సో లైక్ మన ప్రిన్సిపల్ కి అయితే కట్టుబడి. సో మనం ఎక్కువ లాస్ కానియకుండా చూడాలంటే మనం బ్రేక్ ఈవెన్ అనేది చేసేసేయాలి. సో మార్కెట్ 50% మూవ్ అవ్వగానే నేను స్టాప్ లాస్ వచ్చి సీదా బ్రేక్ ఈవెన్. సో ఆ రోజు ఇక్కడనే మన స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది అండ్ అక్కడ నుంచి మార్కెట్ అనేది పైకి వెళ్ళిపోయింది. ట్రేడ్ అనేది గతమైంది, 400 లాస్ వచ్చింది. సో ఓకే, నో ప్రాబ్లం. ఇక రిస్క్ రివార్డ్ రేషియో లోపలే ఉన్నాం కాబట్టి ఇట్స్ స్మాల్ లాస్ అండ్ అ గుడ్ లాస్ అనుకుంటా అంతే. సో మన బ్రేక్ ఈవెన్ కి హిట్ అయ్యి మార్కెట్ పైకి వెళ్ళాలని వదిలేసండి. ఇంకా ఆ తర్వాత మనం చేయాల్సింది ఒకటే ఒక ట్రేడ్ ని అవాయిడ్ అంతే, వదిలేసేయండి. ఆ డేస్ వచ్చిన తర్వాత ఇంకా వదిలేసేయండి. మార్కెట్ అనేది బ్రేక్ ఈవెన్ వచ్చేసింది, ల్యాప్టాప్ బంద్ చేసుకోండి, మొత్తం వదిలేసేయండి. మార్కెట్ అక్కడ నుంచి 100 పాయింట్స్ ఏంటి, 500 పాయింట్స్ ఏంటి, ఏం చూడకండి. ఇంకా లాస్ట్ కి ట్రేడ్ అవాయిడ్ చేసేయండి. మన బ్రేక్ ఈవెన్ కట్ అయిపోయింది, మన స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, మన టార్గెట్ రీచ్ అయిపోయింది. ఏ రీజన్స్ వద్దు. ఇంకా బ్రేక్ ఈవెన్ హిట్ అయినా కట్ ది ట్రేడ్ అండ్ దాని తర్వాత వదిలేసేయండి. లాస్ వచ్చినా పర్లేదు. ఇంకొక రోజు ఉన్నది, ఇంకొక ట్రేడ్ అనేది ఉంది. ట్రేడ్ మార్కెట్ ఎక్కడికి వెళ్ళట్లేదు, మీకు ట్రేడ్ మార్కెట్ ఇక్కడనే ఉంటది. సో మొత్తం మీకు ఒక 7 జనరేషన్స్ దాకా కూడా ట్రేడ్ అనేది ఇక్కడనే ఉంటది. ట్రేడ్ ఈజీగా చేసుకోవచ్చు, మంచిగా నేర్చుకోండి. సో అంతే. సో క్లియర్ ఉంది కదా కాన్సెప్ట్. రిస్క్ రివార్డ్ రేషియో ఎంత తీసుకోవాలి? 1:2 రేషియో తీసుకోవాలి ఎప్పుడైనా కానీ. 1:1.5 లీస్ట్ స్ట్రాటజీ యూజ్ చేసినా కానీ మీరు ప్రాఫిటబుల్ ఉంటారు. కాకపోతే మీకు 10,000 కంటే ఎక్కువ ప్రాఫిట్ అనేది రాదు. సో ఐ ప్రిఫర్ 1:2 రేషియో. 2 రేషియో ఇస్ బెస్ట్. ఆ తర్వాత ట్రేడింగ్ కూడా మీరు 1:4 దాకా తీసుకోండి. ఎవరదాన్ని మీ చేతిలోనే ఉన్నాయి, బై సెల్ బటన్ అన్ని మొత్తం మీ చేతిలోనే ఉన్నాయి. 1:4 దాకా తీసుకోండి, 1:100 దాకా కూడా తీసుకోండి. కానీ అక్కడ దాకా అయితే ఇంపాసిబుల్, గ్యారంటీ చెప్తున్నా. అందుకనే 1:2 రేషియో ఒక సిస్టమేటిక్ గా వెళ్ళడానికి మీకు హెల్ప్ చేస్తుంది 1:2 రేషియో. సో ఆ 1:2 రేషియోలోనే ఉందాం. 1:2 రేషియో రాగానే కడిచేద్దాం, తీసేద్దాం. ఆ తర్వాత ట్రేడింగ్ అనేది అది నెక్స్ట్ అడ్వాన్స్ లెవెల్ అనమాట. సో ఎవరైతే ట్రేడింగ్ లెవెల్ మాస్టర్స్ ఉంటారో, సో ఆ మాస్టర్స్ అనే వాళ్ళు ట్రేడింగ్ చేసుకుంటూ పోతారు. ఎక్కడ తీయాలి, ఎక్కడ పెట్టాలో వాళ్ళకి పర్ఫెక్ట్ ఐడియా ఉంటుంది. సో మనం కూడా ఆ లెవెల్ దాకా వెళ్దాం. సో ఇంటర్మీడియట్ లెవెల్ కి 1:2 రేషియో బెస్ట్ రేషియో. మీకు మంత్ వెనకాల మీరు ప్రాఫిటబుల్ గానే ఉంటారు. సో ఐ హోప్ మీకు వీడియో అయితే క్లియర్ గా అర్థమైంది, క్లియర్ గా నచ్చినట్టుంది అనుకుంటున్నా. సో అంతే చేస్తారు టాపిక్ వచ్చేసి మీకు క్లియర్. రిస్క్ రివార్డ్ రేషియో అర్థమైపోయింది, రిస్క్ మేనేజ్మెంట్ గురించి కూడా అర్థమైపోయింది. వెరీ గుడ్. ఇంకా ట్రేడింగ్ కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వితౌట్ హెసిటేషన్ నాకు కామెంట్స్ లలో పెట్టేసేయండి. సో నేను దానికి రిప్లైస్ అయితే ఇస్తాను, ఆన్సర్స్ అయితే చెప్తాను. సో కావాలంటే దాని బేస్ మీద ఇంకొక మంచి కొత్త వీడియో అనేది అయితే షేర్ చేస్తాను. ఆ ట్రేడింగ్ కి సంబంధించిన నాలెడ్జ్ అనేది మీకు ఇచ్చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టిల్ దెన్, రాధే రాధే.